మహనీయుల వర్ధంతి అంటే మన డాక్టర్ వైఎస్ మాజీ సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు 16వ వర్ధంతికి, అలాగే మన ఆణిముత్యం రైతు బిడ్డ ముత్యంరెడ్డి గారి వర్ధంతి 6వ వర్ధంతికి విచేసిన మన కాంగ్రెస్ సోదరులందరికీ కూడా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మాజీ సీఎం రాజశేఖర రెడ్డి గారు కూడా జీవితంలోనే ఒక భారతదేశంలోనే సంక్షేమ పథకాలు 108 కానీ, ఉచిత కరెంటు కానీ, ఉచిత బియ్యం కానీ, ఒక రైతుల విషయంలో కానీ, అటు విద్యార్థుల విషయంలో కానీ ఎన్నో రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది. అలాగే మన ముత్యంరెడ్డి గారికి కూడా రైతు నేస్తమని, రైతు బంధు అని మన కాన్స్టిట్యున్సీని అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయి అటు వ్యవసాయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, కమర్షియల్ అటు వ్యాపార పరంగానే కానీ అన్ని రకాల ముందుకు తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కింది, వాళ్ళిద్దరికే దక్కింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఉన్న రోజులు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. వాళ్ళ చేసిన డెవలపింగ్లు కానీ, వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మనము యాడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అందరికీ కూడా. అలాగే అటువంటి మహానేతలు ఇక మళ్ళీ మనం చూడబోము. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు రూలింగ్లోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అన్ని రంగాల అటు రైతులను కానీ, లేకపోతే విద్యార్థులను కానీ అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోతున్నది. రేపు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు, ముత్యంరెడ్డి గారు ఎట్లయితే ముందుకు తీసుకుపోయాడో మన రేవంత్ రెడ్డి గారు కూడా అట్లే ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ సందర్భంగా హాజరైన అందరికీ కూడా, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.